Hallelujah. Now if you read Acts chapter 3, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. in Acts 3 the Bible does not say ఆయా బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం చూడండి ఒకసారి. the Bible does not say ఆ బైబిల్ గ్రంథం అక్కడ ఏం తెలియజేస్తుందంటే the day after Pentecost ఆ పెంతెకోస్తు పండుగ దినం ముందు everybody had to go to the barber to get a haircut. ఆ పెంతెకోస్తు దినం వాళ్ళందరూ జుట్టు కత్తిరించుకోవడానికి పోతారంట. But they had fire on their heads. కానీ వాళ్ళ మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మకు నిండుకొనిన వారై భాషలు మాట్లాడసాగిరి. హల్లెలూయా. If you have fire on your head, your hair is burnt. నీ యొక్క తల మీద నీ మీద అగ్ని కురిసినట్లయితే నీ ఎంటుకలన్నీ కూడా ఊడిపోవాలి కదా. So everybody has to go to the barber. Everybody. Yes. ప్రతి వాళ్ళు కూడా మంగళ షాప్కి వెళ్ళారు కటింగ్ చేసుకోవడానికి. But it was not physical fire. అది శరీర సంబంధమైన అగ్ని కాదు. It just looked like fire. అది అగ్నిగా కనబడుతుంది కానీ వాళ్ళ ఎంటుకలు మాత్రం కాలిపోలేదు. But it was the glory of God. అది దేవుని యొక్క మహిమ వారి మీద ప్రకాశించింది. Hallelujah. You can receive the same glory today. అదే మహిమను ఈ రోజున మీరు ఇక్కడ చూడబోతున్నారు. హల్లెలూయా. It is the same glory which appeared to Moses in the burning bush. అదే మహిమ. ఏ మహిమ అంటే మోషే మండుచున్న పొదలో చూసిన అగ్నిని ఈ రోజు మీరు ఇక్కడ చూడబోతున్నారు. The bush was on fire. ఈ యొక్క పొద అగ్నితో మండుతుంది కానీ but the bush would not burn. ఇది మాత్రం కాలిపోలేదు. Because it was the glory of God. ఎందుకంటే దాని చుట్టూ దేవుని యొక్క మహిమ ఉన్నది. Moses spent 80 days in the fire. మోషే 80 దినాలు అదే అగ్నితో సహవాసం చేశాడు. But he didn't burn. ఆయన కాలిపోలేదు. Because it was not physical fire, it was the glory of God. అది శరీర సంబంధమైన నిన్ను దహించి వేసే అగ్ని కాదు కానీ అది దేవుని యొక్క మహిమ. In the New Testament, ఈ నూతన నిబంధన గ్రంథంలో the fire was burning. ఆ యొక్క అగ్ని పైన మండుతుంది కానీ but it was not physical fire. అది శరీర సంబంధమైన అగ్ని కాదు. It was the Holy Spirit fire. అది పరిశుద్ధాత్మ అగ్ని. Hallelujah. Today you can receive the glory of God. అదే అగ్నిని అదే మహిమను ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. Today, whether you see the fire or not, but the glory is here already. మీరు అగ్నిని చూడొచ్చు చూడకపోవచ్చు కానీ దేవుని మహిమ మాత్రం మీ మీద ప్రకాశిస్తుంది. Amen. Amen. And in the glory of God, miracles happen. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించిందో అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. Amen. ఆమేన్. Now I want the church to stand now. అందరం కలిసి లేచి నిలబడదాం. సంఘం అంతా లేచి నిలబడండి. And we are going to have 3 different things now. ఇప్పుడు మనం 3 విధాలుగా మనం చేయబోతున్నాం. Number 1, we are going to accept Jesus Christ as the sin sacrifice. యేసు ప్రభువారు మీ కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడని మీరు నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Just wait for a moment. ఒక్క క్షణం ఆగండి. All right. Now everybody close your eyes. అందరూ మీ కన్నేత్రాలు మూసుకోండి. God knows you. తీసేయండి. ఇంకా పిల్లలందరూ ఒక వీని తప్ప ఇంకెవరు ఉండకూడదు. అందరు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడాలి. అందరూ చిన్నపిల్లలతో సహా ఎవరు వైపు చూడొద్దు. ప్రభు వైపు చూడండి. అందరూ ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. Every eye is closed. అందరూ కళ్ళు మూసుకోండి. God knows you. దేవుడికి మీరు తెలుసు. He knows about your sins. మీ యొక్క పాపాలను ఆయన క్షమించాడు. Even the hidden sins which nobody else knows about. The hidden sins. మీ యొక్క అంతరంగిక పాపములను దేవుడికి తెలుసు. ఒప్పుకోండి. And He wants to forgive you this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాటిని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. But you must receive Him as your sin sacrifice. అది మీరు మీ యొక్క పాప పరిహారార్థ బలిగా మీరు అర్పించుకోండి. We are going to pray in a minute. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. And this prayer will help you to receive forgiveness of sins. ఈ ప్రార్థన మీ యొక్క అంతరంగిక పాపాలను క్షమించడానికి మీకు ఉపయోగపడుతుంది. If you want to join me in this prayer, raise your hand right now. ఇటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాలనుకుంటే మీ చేయి చూపించండి.
Hallelujah. 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 We're going to pray now. Repeat after me. నా వెనక చెప్పండి మీరు. Repeat after me. నా వెనక చెప్పండి మీరు. Say, Lord Jesus. ఓ ప్రభు అయిన యేసు. Say, Lord Jesus. ఓ ప్రభు అయిన యేసు. I believe you are the sin sacrifice. మీరు నా కోసం పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలని నేను నమ్ముతున్నాను. I believe you died for my sins. నేను నమ్ముతున్నాను నువ్వు నా కొరకు చనిపోయావని, నా పాపముల కొరకు చనిపోయావని. I believe your blood was shed for my sins. నా పాపముల కొరకై నీ రక్తము చిందించబడిందని నేను నమ్ముతున్నాను. Jesus, forgive me. యేసయ్యా నన్ను క్షమించండి. I turn away from sin నేను నా పాపం నుంచి తిరిగి and I will follow you for the rest of my life. నేను నా యొక్క జీవితకాలం అంతా కూడా నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. Thank you for hearing my prayer. ప్రభువా నా ప్రార్థన విన్నందుకు మీకు వందనములు. Thank you for forgiving my sins. నా పాపములను మీరు క్షమించినందుకు మీకు వందనములు. I am the righteousness of God right now. నేను యొక్క దేవుని నీతి అయి ఉన్నాను ఇప్పుడు. In the name of Jesus. యేసుక్రీస్తు వారి నామములో. Amen. ఆమేన్. Somebody clap for Jesus. హల్లెలూయా. Your sins are forgiven. పాపములు క్షమించబడినవి. Your sins are forgiven. ఈ పాపములు క్షమించబడినవి. Now it's time to bring the burnt offering. The burnt offering, surrender. మిమ్మల్ని సమాధాన బలిగా హల్లెలూయా. It's time to surrender your life. మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్న సందర్భంగా బలియాగంగా మిమ్మల్ని సమర్పించుకోండి. సజీవమైన బలియాగంగా మిమ్మల్ని మీరు ఆయన సమర్పించుకోండి. Now we are going to pray a dangerous prayer. మనం చాలా An aggressive prayer, radical prayer. All right, listen. For those of you మీలో కొందరు who want to surrender their lives 100% to God, ఎవరైతే సంపూర్ణంగా 100% మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నారో, for those of you who are ready to live and to die for Jesus, మీరు దేవుని కొరకు జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి, నేను మరణిస్తే ప్రభు కొరకు మరణించాలని తీర్మానం చేసుకున్నారు. I want to pray a special prayer with you. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. And from this day on,
ఈ రోజు మొదలుకొని God will start using you on a different level. మీరు దేవుని కొరకు ప్రత్యేకంగా వాడబడతారు ఇంతకు చూడని విధంగా. If you don't want to surrender 100%, don't pray this prayer. మీరు అలా జీవించలేకపోతే 100% మీరు సమర్పించకపోతే నాతో పాటు కలిసి ప్రార్థన చేయొద్దు. But if you want to pray this prayer with me, raise your hand wherever you are. ఎవరైతే నాతో కలిసి మిమ్మల్ని మీరు సజీవమైనటువంటి బలియాగంగా అర్పించుకోవాలనుకున్నారో వాళ్ళు మీ చేతులకు చూపించండి. హల్లెలూయా. Let's pray. Repeat after me. నా వెనకాల మీరు చెప్పండి. Say, Lord Jesus, ప్రభువైన యేసు, I surrender my life to you. నేను సంపూర్ణంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. I give my body to you as a living sacrifice. నా శరీరాన్ని సజీవమైన బలియాగంగా నీకు అర్పిస్తున్నాను. Use me whenever you want to use me. ఎప్పుడైతే నీకు కావాలనుకుంటున్నావు అక్కడ నన్ను వాడుకో ప్రభువా. Jesus, use me wherever you want to use me. యేసయ్యా మీరు ఎక్కడ కావాలో అక్కడ నన్ను వాడుకోనండి. Jesus, use me however you want to use me. ఎలా అయితే మీరు నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారో నీ సేవ కొరకై అలా నన్ను ఉపయోగించుకోనండి. I surrender my body. నీ యొక్క శరీరాన్ని మీకు అర్పిస్తున్నాను. I surrender my finances. నా యొక్క ధనాన్ని మీకు అర్పిస్తున్నాను. I surrender my time. నా యొక్క సమయాన్ని మీకు అర్పిస్తున్నాను. I surrender my desires. నా యొక్క ఆలోచనలన్నీ కూడా నా యొక్క ఉద్దేశాలన్నీ కూడా నీకు అర్పిస్తున్నాను. And I give it all to you, Jesus. ఇవన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. I deny myself. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. I take up my cross. నా సిలువనెత్తుకొని నడుస్తున్నాను. And I will follow you. నేను నిన్ను వెంబడిస్తాను. In good times and in bad times. అది మంచిదే సమయం కానీ చెడ్డ సమయం కానీ. Use me to your glory. నీ మహిమార్థమై నన్ను వాడుకో ప్రభువా. In the name of Jesus. యేసు క్రీస్తు వారి నామములో. Amen. ఆమేన్.